ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ 1 పాఠ్యపుస్తకంలోని రెండో పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. రెండో పాఠం మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమైన. ఇందులో 35 నుంచి 39 పేజీ వరకు ముందుగా నేను ప్రశ్న చదువుతాను, మీరు కూడా ఆన్సర్ రాయండి. లాస్ట్లో ఆన్సర్ చూద్దాం. ముఖానికి రాసుకునే క్రీమ్ ఏ రకమైన కొలాయిడ్? 1 ఏరోసోల్, 2 ఎమల్సన్, 3 సోల్, 4 నురుగు. ముఖానికి రాసుకునే క్రీమ్ ఏ రకమైన కొలాయిడ్? 1 ఏరోసోల్, 2 ఎమల్సన్, 3 సోల్, 4 నురుగు. ఏ విధానం అనేక ప్రత్యేక వేరు చేయ విధానం ద్వారా కొలాయిడ్ కణాలను వేరు చేయవచ్చు? 1 అపకేంద్రిత విధానం, 2 బాష్పీభవన విధానం, 3 విక్షేపణ విధానం, 4 అవలంబన విధానం. ఏ విధానం అనే ప్రత్యేక వేరు చేయ విధానం ద్వారా కొలాయిడ్ కణాలను వేరు చేయవచ్చు? 1 అపకేంద్రిత విధానము, 2 బాష్పీభవన విధానము, 3 విక్షేపణ విధానము, 4 అవలంబన విధానం. కొవ్వొత్తి మండుతున్నప్పుడు ఏ మార్పు జరుగును? 1 భౌతిక మార్పు, 2 రసాయనిక మార్పు, 3 భౌతిక మార్పు, రసాయన మార్పు 2 కాదు, 4 భౌతిక మార్పు మరియు రసాయనిక మార్పులు. కొవ్వొత్తి మండుతున్నప్పుడు ఏ మార్పు జరుగును? 1 భౌతిక మార్పు, 2 రసాయన మార్పు, 3 భౌతిక మార్పు మరియు రసాయనిక మార్పులు 2 కాదు, 4 భౌతిక మరియు రసాయనిక మార్పులు. కొలాయిడ్ ద్రావణం నందు గల భాగాలు: 1 విక్షేపణ యానకం, 2 విక్షేపణ ప్రావస్థ, 3 పైవన్నీ, 4 పైవేవి కాదు. కొలాయిడ్ ద్రావణం నందు గల భాగాలు: 1 విక్షేపణ యానకం, 2 విక్షేపణ ప్రావస్థ, 3 పైవన్నీ, 4 పైవేవి కాదు. యానకమంతా ద్రావిత కణాలకు కరగకుండా తేలియాడుతూ ఉండే విజాతీయ మిశ్రమాలను ఏమని అంటారు? 1 అవలంబనం, 2 కొలాయిడ్, 3 ఏకశుద్ధ పదార్థాలు, 4 ఏరోసోల్. యానకమంతా ద్రావిత కణాలు కరగకుండా తేలియాడుతూ ఉండే విజాతీయ మిశ్రమాలు ఏమని అంటారు? 1 అవలంబనం, 2 కొలాయిడ్, 3 ఏకశుద్ధ పదార్థాలు, 4 ఏరోసోల్. కొలాయిడ్ కణాలు దృశ్య కాంతి పుంజమును సులువుగా పరిక్షేపణం చెందించును. ఈ విధంగా కాంతి పుంజాన్ని పరిక్షేపణం చెందించిన ఏమని అంటారు? 1 ఏరోసోల్ ప్రభావం, 2 ఎమర్సన్ ప్రభావం, 3 టిండాల్ ప్రమాణం, 4 టైడల్ ప్రభావము. కొలాయిడ్ కణాలు దృశ్య కాంతి పుంజమును సులువుగా పరిక్షేపణం చెందించును. ఈ విధంగా కాంతి పుంజాన్ని పరిక్షేపణం చెందించిన ఏమని అంటారు? 1 ఏరోసోల్ ప్రభావం, 2 ఎమర్సన్ ప్రభావం, 3 టిండాల్ ప్రభావం, 4 టైడల్ ప్రభావము. కొలాయిడ్ల ధర్మాలు: 1 వడపోత వంటి ప్రక్రియ ద్వారా మిశ్రమం నుండి వేరు చేయలేము, 2 విజాతీయ మిశ్రమం, 4 కొలాయిడ్లు స్థిరమైనవి, 4 పైవన్నీ. కొలాయిడ్ల ధర్మాలు: 1 వడపోత వంటి ప్రక్రియ ద్వారా మిశ్రమం నుండి వేరు చేయలేము, 2 విజాతీయ మిశ్రమం, 4 కొలాయిడ్లు స్థిరమైనవి, 4 పైవన్నీ. వెన్న ఏ రకమైన కొలాయిడ్? 1 నురుగు, 2 జెల్, 3 ఏరోసోల్, 4 సోల్. వెన్న ఏ రకమైన కొలాయిడ్? 1 నురుగు, 2 జెల్, 3 ఏరోసోల్, 4 సోల్. అవలంబనాల లక్షణం కానిది: 1 అవలంబనం యొక్క కణాలు మన కంటితో చూడగలం, 2 అవలంబన కణాలు కాంతి పుంజను పరిక్షేపణ చెందించును, 3 అవలంబనం ఒక విజాతీయ మిశ్రమం, 4 అవలంబనాలు స్థిరమైనవి. అవలంబనాల లక్షణం కానిది: 1 అవలంబనం యొక్క కణాలు మన కంటితో చూడగలం, 2 అవలంబన కణాలు కాంతి పుంజమును పరిక్షేపణం చెందించును, 3 అవలంబనం ఒక విజాతీయ మిశ్రమం, 4 అవలంబనాలు స్థిరమైనవి. విక్షేపణ ప్రావస్థ మరియు విక్షేపణ యానకం యొక్క దేని ఆధారంగా కొలాయిడ్లను వర్గీకరించవచ్చు? 1 రంగు, 2 బాష్పీభవనం, 3 స్థితి, 4 వాసన. విక్షేపణ ప్రావస్థ మరియు విక్షేపణ యానకం యొక్క దేని ఆధారంగా కొలాయిడ్లను వర్గీకరించవచ్చు? 1 రంగు, 2 బాష్పీభవనం, 3 స్థితి, 4 వాసన. పాలు కాంజికాప ద్రావణం, 2 అవలంబనం, 3 సజాతీయ మిశ్రమం, 4 శుద్ధ పదార్థం. పాలు అనేవి 1 కాంజికాప ద్రావణం, 2 అవలంబనం, 3 సజాతీయ మిశ్రమం, 4 శుద్ధ పదార్థం. మంచు ఏ రకమైన కొలాయిడ్? 1 నురుగు, 2 ఏరోసోల్, 3 జెల్, 4 ఘనసోల్. మంచు ఏ రకమైన కొలాయిడ్? 1 నురుగు, 2 ఏరోసోల్, 3 జెల్, 4 ఘనసోల్. రబ్బర్లో విక్షేపణ ప్రావస్థ: 1 వాయువు, 2 ఘనం, 3 ద్రవం, 4 ఘనం లేదా ద్రవం. రబ్బర్లో విక్షేపణ ప్రావస్థ: 1 వాయువు, 2 ఘనం, 3 ద్రవం, 4 ఘనం లేదా ద్రవం. భౌతిక ధర్మం కానిది కిందిలో: 1 సాంద్రత ద్రవీభవన స్థానం, 2 రంగు, 3 కొత్త పదార్థాలు ఏర్పడటం, 4 బిరుసు స్థానం ద్రవ్యత. భౌతిక ధర్మం కానిది కింది వాటిలో: 1 సాంద్రత ద్రవీభవన స్థానం, 2 రంగు, 3 కొత్త పదార్థాలు ఏర్పడటం, 4 బిరుసుతనం ద్రవ్యత. వెన్నలో విక్షేపణ యానకం: 1 వాయువు లేదా ద్రవం, 2 వాయువు, 3 ద్రవం, 4 ఘనం. వెన్నలో విక్షేపణ యానకం: 1 వాయువు లేదా ద్రవం, 2 వాయువు, 3 ద్రవం, 4 ఘనం. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ముఖానికి రాసుకునే క్రీమ్ ఏ రకమైన కొలాయిడ్? కరెక్ట్ ఆన్సర్ 2 ఎమల్సన్. ముఖానికి రాసుకునే క్రీమ్ ఏ రకమైన కొలాయిడ్ అంటే ఎమల్సన్. కరెక్ట్ ఆన్సర్ 2. ఏ విధానం అనే ప్రత్యేక వేరు చేయ విధానం ద్వారా కొలాయిడ్ కణాలను వేరు చేయవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 1 అపకేంద్రిత విధానం. ఏ విధానం అనే ప్రత్యేక వేరు చేయ విధానం ద్వారా కొలాయిడ్ కణాలను వేరు చేయవచ్చు అంటే అపకేంద్రిత విధానం. కరెక్ట్ ఆన్సర్ 1. కొవ్వొత్తి మండుతున్నప్పుడు ఏ మార్పు జరుగును? కరెక్ట్ ఆన్సర్ 4 భౌతిక మరియు రసాయన మార్పులు. కొవ్వొత్తి మండుతున్నప్పుడు ఏ మార్పు జరుగునంటే భౌతిక మరియు రసాయన మార్పులు జరిగితే. కరెక్ట్ ఆన్సర్ 4.
కొల్లాయిడ్ ద్రావణం నందు భాగాలు కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ విక్షేపణ యానకం, విక్షేపణ ప్రావస్థ. కొల్లాయిడ్ ద్రావణం నందు భాగాలు ఏంటంటే విక్షేపణ యానకం, విక్షేపణ ప్రావస్థ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. యానకమంతా ద్రావిత కణాలు కరగకుండా తేలియాడుతూ ఉండే విజాతీయ మిశ్రమాలను ఏమని అంటారు? కరెక్ట్ ఆన్సర్ 1 అవలంబనం. యానకమంతా ద్రావిత కణాలు కరగకుండా తేలియాడుతూ ఉండే విజాతీయ మిశ్రమాలు ఏమని అంటారంటే అవలంబనం అంటారు. కరెక్ట్ ఆన్సర్ 1. కొల్లాయిడ్ కణాలు దృశ్య కాంతిపుంజం సులువుగా పరిక్షేపణం చెందించును. ఈ విధంగా కాంతిపుంజాన్ని పరిక్షేపణం చెందించడాన్ని ఏమని అంటారంటే కరెక్ట్ ఆన్సర్ 3 టిండాల ప్రభావం. కొల్లాయిడ్ కణాలు దృశ్య కాంతిపుంజమును సులువుగా పరిక్షేపణం చెందించును. ఈ విధంగా కాంతిపుంజాన్ని పరిక్షేపణం చెందించడాన్ని ఏమని అంటారంటే టిండాల ప్రభావం. కరెక్ట్ ఆన్సర్ 3. కొల్లాయిడ్ల ధర్మాలు కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. వడపోత వంటి ప్రక్రియ ద్వారా మిశ్రమం నుండి వేరు చేయలేం. విజాతీయ మిశ్రమం కొల్లాయిడ్లు స్థిరమైనవి. కొల్లాయిడ్ల ధర్మాలు వడపోత వంటి ప్రక్రియ ద్వారా మిశ్రమం నుండి వేరు చేయలేం. విజాతీయ మిశ్రమం కొల్లాయిడ్లు స్థిరమైనవి. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. వెన్న ఏ రకమైన కొల్లాయిడ్? కరెక్ట్ ఆన్సర్ 2 జెల్. వెన్న ఏ రకమైన కొల్లాయిడ్ అంటే జెల్. కరెక్ట్ ఆన్సర్ 2. అవలంబనాల లక్షణం కానిది. కరెక్ట్ ఆన్సర్ 4 అవలంబనాలు స్థిరమైనవని ఇచ్చారు. ఇది అవలంబనాలు అస్థిరమైనవి అనమాట. అవలంబనాల లక్షణం కానిది ఇందులో ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 4 అవలంబనాలు స్థిరమైనవని ఇచ్చారు. అవలంబనాలు అస్థిరమైనవి ఇలాంటి గుర్తుపెట్టుకోండి. మిగిలినవన్నీ కరెక్ట్. అవలంబనం యొక్క కణాలు మన కణితో చూడగలం, అది అవలంబన లక్షణం. అవలంబన కణాలు కాంతిపుంజను పరిక్షేపణం చెందిస్తాయి. అవలంబనం ఒక విజాతీయ మిశ్రమం. పైవన్నీ లక్షణాలు అవలంబన లక్షణాలు, కానీ అవలంబనాలు అస్థిరమైనవి లక్షణం, కానీ స్థిరమైనవి ఇచ్చారు కాబట్టి ఇందులో లక్షణం కానిది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 4. విక్షేపణ ప్రావస్థ మరియు విక్షేపణ యానకం యొక్క దేని ఆధారంగా కొల్లాయిడ్ను వర్గీకరించవచ్చు అంటే కరెక్ట్ ఆన్సర్ 3 స్థితి. అక్కడ ఘన ద్రవ వాయు స్థితి ఇచ్చారు కదా, గుర్తుపెట్టుకుని విక్షేపణ ప్రావస్థ మరియు విక్షేపణ యానకం యొక్క దేని ఆధారంగా కొల్లాయిడ్లను వర్గీకరించవచ్చు అంటే స్థితి. కరెక్ట్ ఆన్సర్ 3. పాలు కరెక్ట్ ఆన్సర్ 1 కాంజికాభ ద్రావణం. పాలు అనేది కాంజికాభ ద్రావణం లేదా కొల్లాయిడ్ ద్రావణం. కరెక్ట్ ఆన్సర్ 1. మంచు ఏ రకమైన కొల్లాయిడ్? కరెక్ట్ ఆన్సర్ 2 ఏరోసోల్. మంచు ఏ రకమైన కొల్లాయిడ్ అంటే ఏరోసోల్. కరెక్ట్ ఆన్సర్ 2. రబ్బర్లో విక్షేపణ ప్రావస్థ కరెక్ట్ ఆన్సర్ 1 వాయువు. రబ్బర్లో విక్షేపణ ప్రావస్థ ఏంటంటే వాయువు స్థితి. కరెక్ట్ ఆన్సర్ 1. భౌతిక ధర్మం కానిది క్రింది వాటిలో కరెక్ట్ ఆన్సర్ 3 కొత్త పదార్థాలు ఏర్పడడం అనేది భౌతిక ధర్మం కానిది. మిగిలిన సాంద్రత, ద్రవీభవన స్థానము, రంగు, బిరుసుతనం, ద్రవిత ఇవన్నీ ఒక పదార్థం యొక్క భౌతిక ధర్మాలు. కొత్త పదార్థాలు ఏర్పడడం అనేది ఒక పదార్థం యొక్క భౌతిక ధర్మం కాదు. రసాయన ధర్మంలో మాత్రమే కొత్త పదార్థాలు ఏర్పడతాయి. అది ఒక రసాయన ధర్మం. కరెక్ట్ ఆన్సర్ 3. వెన్నలో విక్షేపణ యానకం కరెక్ట్ ఆన్సర్ 4 ఘనం. వెన్నలో విక్షేపణ యానకం ఏంటంటే ఘనం. కరెక్ట్ ఆన్సర్ 4. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.